హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE మండే నైట్ రా ఇన్ తెలుగు. ఈ రోజు WWE మండే నైట్ రాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం పంక్ వస్తాడు. సీఎం పంక్ వచ్చి సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ కి పిలుస్తాడు. సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ఇక చూడు, సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ నేనే ప్రజలే నేను అనుకుంటా, ప్రజల్లో నుంచి వస్తాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్. ఒరే సీఎం పంక్ ఎక్కడున్నావురా, నాకు కనబడక వచ్చినావు అనుకుంటా సీఎం పంక్ ని చూసుకుంటూ వస్తాడు. ఆ తర్వాత సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ఇక వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయితే ఇక గుద్దుకుంటాడు. ఊరేమో ఇదేం గుద్దుకున్నాడు బాబు. వీళ్ళ ఇద్దరి మధ్య మ్యాచ్ ఎప్పుడు ఫిక్స్ అయిందంటే WWE మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. చాలా అంటే చాలా డేంజరస్ గా WWE మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు వీళ్ళిద్దరి మధ్యలో కన్ఫర్మ్ గా మ్యాచ్ ఉంటది. ఈ గొడవతో ఈ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ కైసర్. వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉంటది. ఒకటే ఒక స్పియర్ తోటి గెలుచుకుంటారు ఆన్ మండే నైట్ రా ఆన్ స్టిల్ WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్ ఆన్ మండే నైట్ రా. ఈ మీద ఒక గొడవ WWE మండే నైట్ రాలో ఇక లివ్ మోర్గన్ రియా రిప్లీని పిలుస్తుంది. రియా రిప్లీ వచ్చేస్తుంది ఇక WWE మండే నైట్ రాలో. మన ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. WWE మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు మన ఇద్దరి మధ్యలో WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ చూసుకుందాం, బాగా అబ్బర్ చూసుకుందాం WWE మండే నైట్ రాలో అనేసి వెళ్ళిపోతుంది రియా రిప్లీ. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో ఇక చూడు స్టార్ జీ వర్సెస్ రక్యుల్ రోడ్రిగేజ్ అండ్ ఇంకొక ఆమె ఎవరో ఉంటది, ఆమె కొత్త ఆమె వచ్చింది WWE లో. ఇక చూడు ముగ్గురు మధ్యలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ నడుస్తుంది. ఊరు నాయన ఊరియమ్ము ఏమైనా డేంజరస్ మ్యాచ్ ఇది. రక్యుల్ రోడ్రిగేజ్ ని అండ్ స్టార్ జీని వాళ్ళిద్దరిని లేపి గుద్దుతే ఎగిరి నాకు గుద్దకమ్మో నీకు దండం పెడతా అనుకుంటా ఇక ఈమెనే గెలుచుకుంటది. రక్యుల్ రోడ్రిగేజ్ అండ్ WWE మండే నైట్ రాలో ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ని. ఇక చూడు WWE మండే నైట్ రాలో WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది. వర్కింగ్ రైడర్ వర్సెస్ జేడీ మెక్డనా అండ్ ఫిన్ బెలర్. వీళ్ళ నలుగురి మధ్యలో WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది. ఏం గుద్దుతున్నారా అప్ప, ఏం లేపి గుద్దుతే ఫిన్ బెలర్ గాని ఈప్ మొత్తం విమానం అయిపోతుంది. ఇక చూడు వాడు గుద్దు వీడు గుద్దు, నేను గుద్దు నువ్వు గుద్దు అనుకుంటా గుద్దేసుకుంటారా అప్ప. ఏం గుద్దుకుంటారు అనుకుంటున్నావు, ఆ గుద్దుకున్నాడు ఏమో గానీ ఊరు నాయను లేపి గుద్దుతారు అది కూడా. ఇక చూడు ఫిన్ బ్యాలర్ లాస్ట్ పంచ్ గా కడుపు మీద గుద్దుతాడు. ఆ తర్వాత ఫిన్ బ్యాలర్ స్టీల్ చైర్ తీసుకోవడానికి వస్తాడు. ఆ స్టీల్ చైర్ లాగుతాడు ఇక, కానీ అది రాదు. ఎందుకు రాకొచ్చిందిరా భయ్యా అని వెనుక తిరిగి చూస్తే డీమియం ప్రీస్ట్ గారు ఉంటాడు. డీమియం ప్రీస్ట్ ఇక గుంజి ఇక ఫిన్ బ్యాలర్ కనుక గుద్ది ఆ తర్వాత వీళ్ళు లేపి గుద్ది ఆ తర్వాత అండ్ న్యూ WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ వేకింగ్ రైడర్స్ ద న్యూ ఛాంపియన్స్ అయిపోతారు ఈ రోజు WWE మండే నైట్ రాలో. ఊరు నాయను ఈ మండే నైట్ రాలో పైరో కూడా అయిందిరా వీళ్ళిద్దరు గెలిస్తే. ఊరు నాయను ఊరి అమ్ము. ఇక డీమియం ప్రీస్ట్ గారు నా పగ తిరియరా అనుకుంటా ఇక కాలు మీద కాలు వేసుకొని దర్జాగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫిన్ బ్యాలర్ గానికి జేడీ మెక్డనా ఇలా అంటాడు, ఊరి దెబ్బ కొట్టాడురా, నువ్వు వాడిని ఓడించావు కదా, మనల్ని ఇద్దరిని వాడు ఓడించేశాడురా బాబు అనుకుంటా అంటాడు. ఆ తర్వాత ఈ మ్యాచ్ తో ఈ ఈవెంట్ అయిపోతుంది WWE మండే నైట్ రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ గైస్.